యస్యతోన్వయాది తరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్ కృష్ణార్జునులిద్దరూ యమునా నదిలో స్నానం చేశారు. స్నానం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్మలమైనటువంటి నీటిని త్రాగారు అని చెప్పుకున్నాం. అయితే ఆ కృష్ణుడు చూశాడు ఆ తీరంలో సంచరిస్తున్నటువంటి ఒక కన్యని. ఈ కన్య ఎందుకు తిరుగుతున్నది ఇక్కడ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం అర్జునుని పంపించాడు. అర్జునుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెను అడిగారు, సుందరి నువ్వెవరివి, ఎవరి కుమార్తెవి, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇలా ఒంటరిగా తిరుగుతున్నావు అని అడిగాడు. నిన్ను చూస్తే నువ్వేదో యుక్త వయస్సు వచ్చి వరాన్వేషణలో ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది అని అన్నాడు. అప్పుడు ఆ కన్య చెప్తోంది సమాధానం, నేను సూర్యదేవుడి యొక్క పుత్రికనయ్యా, నాకు వివాహపు ఈడు వచ్చింది. అయితే వరదాత అయినటువంటి విష్ణువే నాకు వరుడు అని నేను భావించాను. ఆయన్ని భర్తగా పొందాలనేటువంటి కోరికతోటి
గొప్ప తపస్సు చేస్తున్నాను ఇక్కడ అన్నది. నేను శ్రీనివాసుడైనటువంటి ఆ విష్ణువుని తప్ప మరి ఇంకొకరు ఎవరిని కూడా నా భర్తగా నేను ఊహించను కూడా ఊహించలేనన్నది. ఆ హరి భగవానుడు నాకు ప్రసన్నుడు కావాలి అని నేను కోరుకుంటున్నాను అన్నది. నా పేరు కాళింది అని అంటారు అన్నది. కాళింది అంటే యమున. ఆ యమున నదే అన్నమాట, రూపాన్ని దాల్చి అక్కడ ఉన్నది. నా పేరు కాళింది అని ప్రసిద్ధికెక్కి ఉన్నది. ఈ యమునా జలాల్లో నా తండ్రి నా కోసం నిర్మించినటువంటి భవనంలో నేను నివసిస్తున్నాను. ఇది ఎప్పటిదాకా అంటే శ్రీమన్నారాయణుణ్ణి నేను దర్శనం చేసుకునేంత మటుకు. ఎప్పుడైతే నేను దర్శనం చేసుకుంటానో కృష్ణుడు నన్ను తప్పనిసరిగా వివాహం చేసుకుంటాడని నాకు నమ్మకం ఉన్నది కనుక అప్పటిదాకా ఇక్కడ ఉంటాను అని అర్జునుడికి తన యొక్క వృత్తాంతాన్ని అంతటినీ చెప్పింది. అర్జునుడు ఈ వార్త తెలుసుకున్నాడు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడికి ముందే తెలుసు, కాకపోతే తనంతట తానుగా వెళ్ళి వారి యొక్క కోరిక తీరుస్తానని అనకూడదు కదా. అందువల్ల అర్జునుడిని పంపించాడు. అర్జునుడి ద్వారా అర్జునుడికి కూడా తెలుస్తుంది ఈ విషయం అనే ఉద్దేశంతో పంపించాడు. సరే, అప్పుడు అర్జునుడు వచ్చి కృష్ణుడికి చెప్పిన తర్వాత తాను అంగీకరించాడు. అంగీకరించి అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఆ కాళిందిని కూడా తన రథంలో కూర్చోబెట్టుకొని యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్ళిపోయారు. సరే, యుధిష్ఠిరుడు అన్నాడు ఒక రోజున కృష్ణుడితోటి, కృష్ణ, నువ్వు చూస్తున్నావు కదా, మా పెద్దనాన్న ధృతరాష్ట్ర మహారాజు మాకిచ్చినటువంటి ఆస్తి ఇది. చూడు, ఇదిగో ఈ ఉన్నటువంటి దీన్నే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మించుకొని మేము జీవించాలి, పాలించాలి. కనుక దానికి నువ్వు సహకరించాలి. నీ సహకారం ఉంటే తప్పని మేము ఇంత పెద్ద నగరాన్ని నిర్మించలేము, అంత ధనం కూడా మా దగ్గర లేదన్నాడు. సరే, అప్పుడు కృష్ణుడు అన్నాడు, మీకేం పర్వాలేదు, ఇలాంటి కార్యాలు చేయడానికే నేను వచ్చాను ఇక్కడికి, కనుక మీరు కంగారు పడక్కర్లేదన్నాడు. వాళ్ళ ప్రార్థనని మన్నించినటువంటి కృష్ణుడు వెంటనే విశ్వకర్మని పిలిచాడు. విశ్వకర్మని పిలిచి అద్భుతమైనటువంటి రాజ్యాన్ని నిర్మాణం చేయవయా అన్నాడు. ఆయన కూడా ఆ కృష్ణుడి యొక్క ఆజ్ఞని పుచ్చుకొని ఆ విశ్వకర్మ అద్భుతమైనటువంటి చిత్రాలతోటి పరమాశ్చర్యం కలిగించేటువంటి ఒక పెద్ద నగరాన్ని నిర్మించాడు. అయితే దానికి ముందు ఇంద్రుడు దీనికి సహకారం చేశాడు. ఎందుకంటే అర్జునుడు ఇంద్రుడి యొక్క కుమారుడు గనక అర్జునుడి యొక్క సహకారం కూడా కలిగింది. అందువల్ల దీనికి ఇంద్రుడి యొక్క పేరు పెట్టి ఇంద్రప్రస్థము అని నగరాన్ని పిలిచారు. సరే, అప్పుడు ఆత్మీయులైనటువంటి పాండవులకి తాను చేయాలనుకున్నటువంటి అద్భుతమైనటువంటి సహాయాన్ని చేశాడు. బ్రహ్మాండమైనటువంటి భవనములు వచ్చేసినాయి. ఆ రాజ్యం అంతా కూడాను దేదీప్యమానంగా వెలుగుతోంది. గృహప్రవేశాలు చేశారు, అందులోకి చేరిపోయారు. ఇవన్నీ చూసేటప్పటికే దుర్యోధనాదులకి కన్ను కుట్టింది, అంత అద్భుతంగా వచ్చింది. సరే, మొత్తం మీద రాజ్యం అయితే వచ్చేసింది. కానీ అర్జునుడికి చేయవలసినటువంటి కృత్యాల్లో ఒకటి ఉన్నది కృష్ణుడికి. అది ఏమిటి అంటే, అతనికి అద్భుతమైన రేపు రాబోయేటువంటి ఆ కురుక్షేత్ర సంగ్రామంలో కావలసినటువంటి అద్భుతమైనటువంటి ధనస్సు, తూణీరాలు మొదలైనటువంటివన్నీ ఇతనికి ఇప్పించాలి. ఆ ఇప్పించడం కోసం తాను ఆలోచన చేశాడు. అవి పట్టుకొనే ఇంతకుముందు వచ్చినట్లుగా చెప్పారు. అయితే దానికి ముందు జరిగినటువంటి సంఘటన ఇది. ఏమని చెప్తున్నారు, ఆలోచించినటువంటి కృష్ణుడు దానికి ముందుగా జరగవలసినటువంటి అన్నీ కూడాను సిద్ధం చేశాడు. ఏమిటి సిద్ధం చేశాడు అంటే, అగ్నిదేవుణ్ణి పిలిపించాడు. ఒకసారి మనం ఖాండవనానికి వెళదాం, వెళ్ళి విహరిద్దాం అన్నాడు కృష్ణుడు. అలాగే అన్నాడు అర్జునుడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. అతనికి సారథి అయ్యాడు కృష్ణుడు. ఆ రథాన్ని నడుపుకుంటూ వెళ్ళారు. ఖాండవ వనానికి వెళుతూ ఉన్న సమయంలో, ఆ ఖాండవ వనానికి ముందుగానే ఇంకా వెళుతూ ఉన్న సమయంలోనే అగ్నిదేవుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. మహాప్రభో, కృష్ణ, మమ్మల్ని రక్షించాలన్నాడు. ఏమిటయ్యా? ఏమీ లేదు, నేను అగ్నిని
మహానుభావులైనటువంటి వారందరూ కూడాను బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నారు. ఆ యజ్ఞాల్లో వాళ్ళు ఇచ్చేటువంటి హవిస్సులు, ఆ నేతితో కూడుకున్నటువంటి ఆ హవిస్సులన్నీ కూడాను నాలో పడి నాకు అజీర్తి చేసింది. ఈ చేసినటువంటి అజీర్తి పోగొట్టుకోవాలి అంటే దానికి వనమూలికలు కావాలి. ఆ వనమూలికలన్నీ కూడాను ఈ ఖాండవ వనంలో ఉన్నాయి. ఈ ఖాండవ వనానికి వెళ్ళి ఆ వనమూలికలన్నీ కూడాను తీసుకొని నేను ఆరగిస్తే తప్ప నాకున్నటువంటి అజీర్తి పోదు. దానివల్ల నేను ఎక్కువగా ప్రకాశించలేకపోతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను రక్షించవయ్యా అన్నాడు. దానికే ఉంది, ఖాండవనాన్ని నేను దహింపజేయగలిగే శక్తి కలవాడివే, చేయొచ్చు కదా అన్నాడు. అంటే లేదు లేదు, ఇదిగో దీన్ని దహించాలని నేను అనేక సార్లు ప్రయత్నాలు చేశాను. ఒకసారి వెళ్ళిపోయాను, ఖాండవ వనంలోకి వెళ్ళిపోయి నేను దహింపజేద్దాం కదా అనుకొని అలా ప్రవర్తిస్తూ ఉంటే అక్కడ తక్షకుడు అనేటువంటి ఒక సర్పరాజ్యం దాంట్లో నివసిస్తున్నాడు ఈ ఖాండవ వనంలో. ఆ తక్షకుడు అనేటువంటి సర్పరాజ్యం వెంటనే ఇంద్రుడిని గురించి ప్రార్థించాడు. ఇంద్రుడు ఇతనికి స్నేహితుడు. ఇంద్రుడు ఇతనికి స్నేహితుడు అవడం వల్ల ఆ స్నేహితుడైనటువంటి ఇంద్రుడిని పిలిచాడు. ఇదిగో ఇదిగో అగ్నిదేవుడు చూసావా, నన్ను దహింపజేస్తున్నాడు, నా నివాసం అంతా కూడా దీంట్లో దహించిపోతుంది, నువ్వు రక్షించాలి అని అడిగితే ఇంద్రుడు అద్భుతమైనటువంటి వర్షాన్ని కురిపించాడు. ఎప్పుడైతే వర్షం కురిపించాడో, నీకు తెలుసు కదా జలం నాకు శత్రువు కదా అన్నాడు. కనుక నాకు అతనికి ఉన్నటువంటి విరోధం చేత వర్షం పడగానే నేను ఇంకా దహింప చేయలేకపోయాను. ఇలా ఎన్నిసార్లు నేను ప్రయత్నం చేయడం, ఈ తక్షకుడు ఇంద్రుడిని ప్రార్థించడం అలా నడిచిపోతోంది. దానివల్ల నేను ఆరగించలేకపోతున్నాను, నా అజీర్తిని పోగొట్టుకోలేకపోతున్నాను. కనుక ఈవేళ అనుకోకుండా నీ యొక్క దర్శనం అయింది, నువ్వు అనుగ్రహించాలి, ఎలాగైనా సరే నాకు ఖాండవవనం దహనం చేయగలిగేటువంటి భాగ్యం కలిగించమన్నాడు. సరే, కృష్ణుడు ఏం మాట్లాడలేదు, వింటున్నాడు కృష్ణుడు. పక్కన ఉన్నటువంటి అర్జునుడు అన్నాడు, ఏం పర్వాలేదు, నేనున్నానన్నాడు. నీకేం పర్వాలేదు, నేను అభయం ఇస్తున్నాను, నేను నిన్ను రక్షిస్తానన్నాడు. అనడంతో అర్జునుడి యొక్క మాటలు విన్నాడు, చాలా సంతోషపడ్డాడు. అర్జున, నువ్వే రక్షించాలన్నాడు. సరే అన్నాడు. ఈయన వెళ్ళిపోయి, నువ్వు వెళ్ళిపో, దహనం చెయ్యి, నేను చూసుకుంటానన్నాడు. అని ఆయన ఎప్పుడైతే దహనం చేయడం ప్రారంభించాడో వెంటనే మళ్ళీ వర్షం పడడం ప్రారంభం అవుతుంది. అందుకని ముందుగానే ఓ అద్భుతమైనటువంటి బాణాలతో కూడినటువంటి పందిరి వేసేసాడు. వర్షం పడినా దాని మీద నుంచి దూరంగా పడిపోవడమే తప్ప దాంట్లో పడకుండా ఉండేలాగా అలా చేసి ఓ అద్భుతంగా నిర్మాణం చేసి బాణాలతోటి దహించమన్నాడు. దహించేశాడు. చాలా అద్భుతమైనటువంటి ఆ జ్వాలలతోటి అతను జ్వాలలనేటువంటి హస్తాలతో వాటన్నిటినీ కూడాను ఆరగిస్తున్నట్లుగా చాలా అద్భుతంగా ఆరగిస్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలో తక్షకుడు లేడు అక్కడ. తక్షకుడు అక్కడ లేడు. తక్షకుడి యొక్క కుమారుడు, భార్య ఉన్నారు. ఈ దహింపజేయబడేటువంటి దీంట్లో అతని ఇల్లు కూడా నాశనం అయిపోయింది. అయితే అక్కడి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసింది తక్షకుడి యొక్క భార్య, కానీ తప్పించుకోలేకపోయింది, దాంట్లో మాడిపోయింది. అతని యొక్క కుమారుడు మాత్రం దాని నుంచి తప్పించుకుపోయాడు. ఆ తప్పించుకున్నటువంటి తాను తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆ తండ్రి అప్పటి నుంచి కూడా పాండవుల మీద కక్ష పట్టి ఉన్నాడు. తక్షకుడు అపాండవం చెయ్యాలి అనే సంకల్పంతో ఉన్నాడు అతను. అలాంటి మహా కఠినమైనటువంటి కక్షతోటి జీవిస్తున్నాడు అతను, అతని కుమారుడు. సరే, అతని యొక్క కుమారుడు ఎట్లాగైనా సరే పాండవుల్ని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో, ఏ అర్జునుడైతే నా తల్లిని చంపాడో, నా ఇంటిని నాశనం చేశాడో, ఆ అర్జునుడిని చంపడం కోసం కురుక్షేత్ర సంగ్రామంలో కూడా కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే కర్ణుడే మన అర్జునుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు గనక ఆ కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు వీడి కుమారుడు. వెళ్ళి అతన్ని అడిగాడు, ఏమయ్యా కర్ణ, నువ్వు అర్జునుడిని చంపుతానని ప్రతిజ్ఞ చేశావు కదా, నీ బాణం ఏదైనా పొరపాటున అటు ఇటు తప్పినా నేను నీకు సహకరిస్తానన్నాడు. ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. నేను అతని మీద కక్షతో ఉన్నాను కనుక నేను తప్పనిసరిగా నీకు నాగాస్త్రం అనేటువంటిది ఉంటుంది కదా, దాంట్లో నేను ప్రవేశిస్తా, నువ్వు వదిలినప్పుడు ఆ బాణం తప్పినా కూడా నేను వెళ్ళి అతన్ని కాటు వేస్తా, నాశనం చేస్తా అన్నాడు. కర్ణుడు అన్నాడు, ఛీ, నా బ్రతుకు చెడ,
ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు నీ సహకారం తీసుకుని అర్జునుడిని చంపడం ఏంటయా అన్నాడు. ఇంత మహాపరాక్రమవంతుడైనటువంటి నేనేమిటి, ఆఖరికి ఒక సర్పం నువ్వు నీ చేత నేను సహకారం తీసుకుని అర్జునుడిని చంపడం, ఛీ అక్కర్లేదు వెళ్ళిపో అన్నాడు. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అన్నాడు. అతను కాళ్ళ వెళ్ళబడ్డాడు. ఇది వచ్చిన మంచి అవకాశం, నాకు అవకాశం, నీకు అవకాశం, నువ్వు వదులుకోకు, ఎలాగైనా సరే నన్ను పట్టుకు వెళ్ళన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు, నువ్వు వెళ్ళకపోతే ముందు నిన్ను చంపేస్తాను నేను అన్నాడు. చివరికి వెళ్ళిపోయాడు, కానీ వదలలేదు. అతను ఏం చేశాడు, రహస్యంగా కర్ణుడి యొక్క అమ్ముల పొదలో ఉన్నటువంటి ఆ నాగాస్త్రంలో చేరి ఉన్నాడు. అతను నాగాస్త్రం వేశాడు. మన కర్ణుడు యుద్ధంలో వేస్తున్నప్పుడు ఆ అస్త్రంలో ఇతను కూడా ఉన్నాడు. కృష్ణుడికి తెలుసది. ఆ కృష్ణుడికి తెలిసినటువంటి కృష్ణుడు ఏం చేశాడంటే, ఆ నాగాస్త్రం విఫలం అవ్వాలి. ఆ విఫలం అవ్వడం కోసం అని ఒక్కసారి ఇలా అన్నాడు. రథం కొద్దిగా కిందకి దిగింది. ఎప్పుడైతే అలా కిందకి దిగిందో, ఆ అస్త్రం అతని యొక్క శిరస్సుని ఖండించడం కోసంగా వచ్చేటువంటిదిగా ఉన్నప్పుడు, అదిగో అది అలా వచ్చి తన కిరీటానికి తగిలి కిరీటం పడిపోయింది, అది వెళ్ళిపోయింది. వెంటనే దాంట్లో ఉండేటువంటి ఆ నాగం కూడా పరిగెట్టుకుంటూ అలా వచ్చేది, ఇదైపోయింది, పక్కకి వెళ్ళింది. వెంటనే అర్జునుడు కొట్టేశాడు, దాన్ని చంపేశాడు. ఇట్లా తమాషా అయినటువంటి రీతిలో ఆ తక్షకుడు కోపం పెట్టుకొని ఉన్నాడు. అందుకనే పరీక్షిత్ మహారాజును కూడా కాటు వేయడానికి, మధ్యలో అతన్ని రక్షించడానికి వచ్చేటువంటి వైద్యుణ్ణి కూడాను ఆపివేసి ఇతను వెళ్ళి చంపించాడు. అలాంటి ఈ ఖాండవనంలో ఆ ఖాండవన దహనం అప్పుడే ఈ కక్ష అనేటువంటిది బయలుదేరేది. సరే, మొత్తం మీద ఆ సమయంలో అలా వెళ్ళిపోతున్నాడు. ఈ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ దీంతో అగ్నిదేవుడికి కొద్దిగా శాంతించింది. కడుపు రోగం పోయింది, అజీర్తి రోగం. ఆ అజీర్తి రోగం అంతా పోయిన తర్వాత చాలా ఆనందించి, అర్జునుడు నాకు ఖాండవనాన్ని ఆహారంగా ఇచ్చాడు కనుక ఇతను కూడా నేను ఏదైనా మంచి ఉపకారం చేయాలనుకున్నాడు. అనుకున్నటువంటి అగ్నిదేవుడు వెంటనే అర్జునుడి దగ్గరికి వచ్చి, అర్జున, నువ్వు చేసిన ఉపకారానికి గాను నీకు నేను బహుమానం ఇస్తున్నాను అన్నాడు. ఏమిటి అన్నాడు. ఒక అద్భుతమైనటువంటి గాంధీవం అనేటువంటి ధనస్సునిచ్చాడు. ఈ ధనస్సు నువ్వు తప్ప ఇంకెవ్వరు కూడా ధరించలేరు. ఇది ఇంద్రుడు, నువ్వు ఇలాంటి మహాధనుర్ధారులైనటువంటి వ్యక్తులకి మాత్రమే సాధ్యమవుతుంది. దీన్ని ఎత్తడం కూడా కష్టమే, దీన్ని మళ్ళీ అది బాణం తగిలించి వెయ్యడం కూడా కష్టమే, అల్లెత్రాడు దానికి పెట్టడం కూడా కష్టమే. ఇలాంటి అద్భుతమైనటువంటి ధనస్సు నీకు ఇస్తున్నాను. ఈ ధనస్సు చాలా విజయాన్ని సంపాదించి పెట్టేటువంటిది తప్ప ఎప్పుడు కూడాను అపజయాన్ని కలిగించదు అని ఇచ్చాడు. ఇచ్చేటప్పుడు దీన్ని ఇస్తూ నీకు రథానికి కావలసినటువంటి 4 శ్వేతవర్ణం తెల్లని వర్ణం కలిగినటువంటి గుర్రాలని కూడా ఇస్తున్నానని ఇచ్చాడు. మంచి రథాన్ని ఇచ్చాడు. దాంతోపాటుగా అక్షయ తూణీరాలు ఇచ్చాడు. నీకు ఉండేటువంటి అంబుల పొదలో నీవు ఎన్ని బాణాలు తీసినా అది వస్తూనే ఉంటాయి, అక్షయంగా వస్తూ ఉంటాయి, అయిపోయాయి అనేటువంటి బెంగలేదు నీకన్నాడు. అలాంటివి ఇచ్చాడు. ఏ విధమైనటువంటి మహాపరాక్రమవంతుడు ఎలాంటి ఆయుధంతో కొట్టినా కూడాను ఛేదింపబడినటువంటి అద్భుతమైన కవచాన్ని కూడా నీకు ఇస్తున్నానన్నాడు. కవచాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు? గాంధీవం, 4 గుర్రాలు, రథం, అక్షయ తూణీరాలు, కవచం. ఈ వస్తువులన్నీ అతనికి ఇచ్చాడు. ఇవి ఇప్పించడానికే కృష్ణుడు తీసుకొచ్చాడు. తాను చేయవలసినటువంటి కార్యాన్ని మౌనంగా చేస్తాడు పరమాత్మ. ఎప్పుడు ఆర్భాటం ఉండదు. ఇదో అర్జున, నీకు ఇవాళ అద్భుతంగా ఇవన్నీ ఇప్పిస్తాను రా అని చెప్పింది ఏం లేదు. చూడు, ఆ అగ్నిదేవుడి యొక్క కరుణ నీ మీద ఉండేలాగా నేను చేస్తాను రా, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏమీ తెలియనటువంటి వ్యక్తిలాగా అప్పుడే అక్కడ జరుగుతున్నది చూసేవాడిలాగా అలా వస్తాడంతే, అమాయకంగా. ఇప్పుడు చూడండి, ఇన్ని రోజుల నుంచి ఎలా ఉన్నాడో ఆయన. అమాయకంగా ముఖం పెట్టి ఇవి చేసినన్ని ఆయనే, ఏమీ తెలియనటువంటి వాళ్ళగా అలా చూస్తూ ఉంటాడు. అలాగే అక్కడ కూడా చూశాడు. అలాగే చేస్తూ ఉంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఓ అర్జున, నీకు ఎంత భాగ్యం, అదో అగ్నిదేవుడు వచ్చాడు, చూసావా నువ్వు చేసిన ఉపకారానికి నీకు వచ్చిన ఫలం అన్నాడు. ఆనందపడ్డాడు.
సరే, ఈ ఖాండవన దహనం చేసేటువంటి సమయంలో అగ్నిదేవుడు మయుడు అనేటువంటి దానవుణ్ణి కాల్చిపోయాడు. అతను కూడా అక్కడే నివసిస్తున్నాడు. ఆ అగ్నిదేవుడి యొక్క తీవ్రమైనటువంటి అగ్ని జ్వాలలకి దహింపబడేటువంటి వాడే ఇతను. వదలకుండా అగ్ని అతన్ని వెంబడించి చంపాలనుకుంటున్నప్పుడు ఆ మయుణ్ణి అర్జునుడు రక్షించాడు. ఆ మయదానవుణ్ణి రక్షించాడు ఇతను. ఆ అర్జునుడి చేత రక్షింపబడినటువంటి మయదానవుడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయాలి అని అనుకున్నాడు. అనుకొని అలా రక్షింపబడినటువంటి తాను వచ్చి అడిగాడు, నీకేమిటి, నువ్వు నాకు నా ప్రాణాన్ని రక్షించావు కనుక నీకేదో ఉపకారం చేస్తాను, కోరు, ఏదైనా సరే నేను చేయగలను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఇతనికి ఒక విచిత్రమైనటువంటి సభని నువ్వు నిర్మించి ఇవ్వయా అన్నాడు. దానికి మయసభ అని పేరు. అంటే మయుడి చేత నిర్మించబడింది కనుక మయసభ అయింది. సరే, నిర్మించాడు. దాంట్లో అంతా విచిత్రాలే. విచిత్రమైందని విచిత్రం. ఇతను మాయలు కలవాడు కనుక అన్ని మాయలతోటి నిర్మించాడు దాన్ని. దాంట్లో అంతా ఎదురుగా ఏదో అద్దం ఉన్నట్టు కనిపిస్తుంది. అద్దం ఉంది కదా అని అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వస్తే అక్కడ ఏమి ఉండదు. ఏమీ లేదు కదా అని ముందుకు వెళ్ళిపోతుంటే టాప్ అని తలకాయ కొట్టుకుంటుంది. అరే ఏమిటి ఇక్కడ ఏదో ఉన్నదే అనుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సరే, నడుస్తూ ఉంటే ఆ నడుస్తున్నప్పుడు కింద నీళ్లు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ అనిపించి పాపం బట్ట పైకి ఎత్తుకొని నడుద్దాం కదా అనుకుంటే అక్కడ నీళ్ళే ఉండవు. నీళ్లున్నట్లుగా కనిపిస్తున్నటువంటి నిజంగా నీళ్లున్న ప్రాంతాన్ని చూసి ఇందాక అక్కడ మోసపోయాం కదా, ఇక్కడ నీళ్ళే ఉండవులే అని హాయిగా అలాగా తలకాయ ఎగరేసుకుంటూ వెళ్తుంటే ఢామని పడిపోతాడు. దుర్యోధనుడు అలాగే పడ్డాడు. అక్కడి నుంచే వచ్చింది అసలు ఇంత భారత యుద్ధానికి కారణం అదే. అదిగో ఆ దుర్యోధనుడు కూడా అలా పడినటువంటి సభ ఈ మయసభే. ఇలా విచిత్రాలుగా ఉండేటువంటిది, మాయా కల్పితమైనటువంటిది ఇది మయసభ. సరే, ఈ మయసభలో కలిగించారు, అద్భుతంగా దాంట్లో నివసిస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత కృష్ణుడు అర్జునుడు మొదలైనటువంటి పాండవుల దగ్గర ఇంకా ఇతర బంధువుల దగ్గర అనుమతి తీసుకున్నాడు. ఇప్పటికీ నేను వచ్చి చాలా కాలం అయింది, నేను చేయవలసిన పనులు అయిపోయాయి. ఆయన మనస్సులో ఉన్న భావన ఏంటి, నేను చేయవలసిన పనులు అయిపోయాయి. కానీ వాళ్ళతో చెప్పేది ఏమిటి, నాకు పనులు ఉన్నాయి, నేను ఇంతకాలం చాలా కాలం ఉన్నాను, ద్వారకలో రుక్మిణి వీళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా, మరి నేను కూడా వెళ్ళాలి అన్నాడు. అన్నటువంటి తాను మంచి ముహూర్తంలో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి, అక్కడికి వెళ్ళిన తర్వాత కాళింది అనేటువంటి తన భార్య వివాహం చేసుకోబోయేటువంటి ఆమెని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ద్వారకాపట్నానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని వివాహం చేసుకున్నాడు కాళిందిని. ఆ తర్వాత వీరికి అష్ట మహిషులు ఉన్నారు. అష్టమహిషుల్లో ఇప్పటికి ఎంతమంది అయ్యారు చెప్పండి? నలుగురు. ఈ నాలుగో ఆవిడమ్మ వివాహం చేసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఇక అవంతిపురం అనేటువంటి ఒక పురం ఉన్నది. ఆ అవంతిపురంలో మిత్రవింద అనేటువంటి ఒక ఆమె ఉన్నది. సరే, అక్కడ ఉండేటువంటి మిత్రవింద యొక్క సోదరులు ఉన్నారు, విందుడు అనువిందుడు అని చెప్పబడేటువంటి వాడు. వీళ్ళిద్దరిని కలిపి విందానువిందులు అంటూ ఉంటారు. సుందోపసుందుల్లాగా ఈ విందానువిందులు అంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడాను దుర్యోధనుడి యొక్క ఆజ్ఞకి బద్ధులై జీవించే వ్యక్తులు వీళ్ళిద్దరూ. అలాంటి వీళ్ళిద్దరూ కూడా తన చెల్లెలైనటువంటి మిత్రవిందకి గొప్ప స్వయంవరాన్ని ప్రకటించారు. అయితే మిత్రవింద అప్పుడప్పుడు వాళ్ళు విన్నటువంటిది మిత్రవిందకి కృష్ణుడి మీద ప్రేమ ఉన్నది అని. కనుక వీళ్ళు ముందుగానే గ్రహించి ఆమెని నిషేధించారు. జాగ్రత్త, నీకు స్వయంవరం ప్రకటిస్తున్నాం, ఈ స్వయంవరంలో ఒకవేళ కృష్ణుడు వస్తే కృష్ణుని కనుక వివాహం చేసుకుంటే ఊరుకోమన్నారు. కృష్ణుని వివాహం చేసుకోవడానికి వీలు లేదన్నారు. ఎందుకు? దుర్యోధనుడి యొక్క సాహచర్యంతో. సరే, మొత్తం మీద అద్భుతంగాను ఇది ఆ స్వయంవరం ప్రకటించారు.
ఈవిడ ఇంతకీ ఎవరు, మిత్రవింద ఎవరు అంటే మేనత్త కూతురి ఆవిడ కూడా. ఆయనకి మేనత్త రాజాధిదేవి అని ఉంది. మనం ఇంతకుముందు వసుదేవుడి యొక్క సోదరులైనటువంటి వాళ్ళ సోదరీమణులైనటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పుకున్నాం. అందులో రాజాధిదేవి అనేటువంటి ఆమె కూడా ఉన్నది. ఆ రాజాధిదేవి అనేటువంటి ఆమె యొక్క పుత్రిక అయినటువంటి మిత్రవిందకి స్వయంవరం ప్రకటించారు. స్వయంవరం నడుస్తోంది. రాజులందరూ కూడా వచ్చారు, అందరూ చూస్తూ ఉన్నారు. ఆ స్వయంవరంలో ఏదైతే పెట్టారో సంబంధమైనటువంటివి నడుస్తున్న సమయంలో కృష్ణుడు ప్రవేశించాడు. కృష్ణుడు ప్రవేశించి బలవంతంగా మిత్రవిందని తీసుకుని వెళ్ళిపోయాడు. అందరూ చూస్తూ ఉండగా సభలో నుంచి బలవంతంగా అపహరించుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయి ఆయన వివాహం చేసుకున్నాడు మిత్రవిందని. తర్వాత రాజా, అలాగే అయోధ్యాపురి ఉన్నది. అయోధ్యాపురిలో నగ్నజిత్తు అని చెప్పబడేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఆ సమయంలో. ఆ నగ్నజిత్తు అనేటువంటి అతను చాలా గొప్ప ధార్మికుడై ఉండేటువంటి రాజు. ఆయనకి సత్య అని పేరు కలిగినటువంటి ఒక పరమ సౌందర్య అయినటువంటి ఒక పుత్రిక ఉన్నది. ఆ కన్యకి సత్య అని పేరైనప్పటికీ కూడాను అందరూ తన తండ్రి యొక్క పేరుతో కలిపి పిలిచేవారు సంబంధం పెట్టి. ఆయన పేరు నగ్నజిత్తు గనక ఈవిడికి నాగ్నజితి అని పేరు వచ్చింది. యథార్థంగా ఆవిడ పేరు సత్య కనుక నాగ్నజితి అనేటువంటి పేరుతో పిలువబడింది. సరే, ఈ రాజుగారి దగ్గర ఓ అద్భుతమైనటువంటి 7 ఎడ్లు ఉండేవిట. అంటే దున్నపోతులు, ఆంబోతులు అంటారే, ఇవి ఉన్నాయిట. చాలా కష్టం వాటిని జయించడం, మహాబలం కలిగినటువంటివి. వాటి యొక్క వీరగంధం ఉన్నదే, దాని నుంచి వచ్చేటువంటి ఆ వీరగంధం సహించలేనిదై ఉంటుందిట. ఎవ్వరి చేత ఎదిరింపదగినవి కావుట, మహాక్రూరమైనవిట. అలాంటి 7 ఆంబోతులు ఉన్నాయట. ఈ రాజుగారు ఏం చేశారంటే, ఈ నాగ్నజితి అనేటువంటి ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అంటే నా దగ్గర ఉన్నటువంటి 7 ఎడ్లని కూడాను, ఆంబోతుల్ని కూడాను జయించిన వాడు కావాలి అని పెట్టేట స్వయంవరం. సరే, ఆంబోతుల్ని జయించి నాగ్నజితిని వివాహం ఆడాలి అనేటువంటిది ఈయన ప్రకటించేటప్పటికి ఆ వార్త అట్లా కృష్ణుడు చెవినబడింది. కృష్ణుడు ఏం చేశాడు, వృషభాల్ని జయించడం పెద్ద కష్టమేంటి, చిన్నప్పుడంతా అక్కడ చేసింది నేను అది. మరి గోశాలలో వృషభాలు ఉండేవి కదా, పెద్ద పెద్ద ఆంబోతులు ఉండేవి, వాటన్నిటిని నేను నిగ్రహించేవాడిని, ఒక పెద్ద విషయం ఏంటి, ఏదో చిన్నది పెట్టారు వీళ్ళు, పెద్ద ఇదిగా లేకుండా అనుకున్నాడు. సరే, బయలుదేరాడు. వెంటనే ఆ వృషభాల్ని జయించి నాగ్నజితిని వివాహం చేసుకోవడం కోసం అని గొప్ప సైన్యంతో అయోధ్యకు వెళ్ళాడు. ఈ కోసలాధిపతి అయినటువంటి నగ్నజిత్తు చాలా సంతోషపడ్డాడు, కృష్ణుడు వస్తున్నాడని. ఆయనకి ఎదురు వెళ్ళాడు, స్వాగతించాడు, పూజించాడు. తనకి బాగా ఇష్టం కనుక ఆయనకి పూజంతా చేశాడు, ఆనందించాడు. అయితే ఈ వార్త నాగ్నజితికి కూడా తెలిసింది. బాగా తనకి ఇష్టమైనటువంటి వాడు కృష్ణుడు ఈ నాగ్నజితికి. నాగ్నజితి కూడా ఆయన్ని ప్రేమిస్తున్నది. ఈ మాటని తాను చెప్పలేకపోయింది, కానీ భగవంతుడు తను అగ్నిదేవుణ్ణి ఆరాధన చేస్తుంది నాగ్నజితి. ఈ అగ్నిదేవుణ్ణి వ్రతంగా ఆరాధన చేసేది కనుక ఆవిడ మనస్సులో అనుకున్నదట, వెంటనే కృష్ణుడు వచ్చాడని తెలిసి కృష్ణుడు నాకు పతి అవ్వాలి, నేను ప్రయత్నపూర్వకంగా నిత్యము కూడా అగ్నిదేవుడికి వ్రతంతో నేను ఆరాధన చేస్తున్నాను కనుక ఆయన నా కోరికను తీర్చుగాక అనుకున్నదట అని కోరుకున్నది. లీలామానుష విగ్రహుడు గనక పరమాత్మ నా మీద దయ చూపించి నన్ను స్వీకరించడానికి ఏం చేయాలి అనుకున్నది. నేనేం చేస్తే ఆయన నా మీద ప్రేమ చూపిస్తారు, నన్ను స్వీకరిస్తారు అని ఏం చేయాలో నిర్ణయించుకోలేక పాపం ఆవిడ తర్జన భర్జనలు అవుతోంది. ఇలాంటి సమయంలో నగ్నజిత్తు యొక్క కుమార్తె తనని, పరమాత్మ అంతర్యామి అయినటువంటి పరమాత్మ తనని ఎవరెవరైతే ప్రేమిస్తారో వాళ్ళ యొక్క హృదయాలు తెలిసినటువంటి వాడు కనుక తానే వెళ్ళి వరిస్తాడు వాళ్ళకున్నటువంటి ప్రీతిని బట్టి, వాళ్ళకున్నటువంటి శరణాగతిని బట్టి. కనుక వాళ్ళ దగ్గరికి తానే వెళుతున్నాడు, వస్తున్నాడు, వాళ్ళందరినీ స్వీకరిస్తున్నాడు. ఆ దీంట్లోనే ఇక్కడికి కూడా వచ్చాడు కనుక కృష్ణుడు ఎవరైతే ఈ నగ్నజిత్తు రకరకాలుగా ఆయన్ని ఆరాధన చేశాడో అతనితో మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్నప్పుడు అతను అన్నాడు కదా, జగదీశ్వర నారాయణ నువ్వు పరిపూర్ణుడవి కదా, అందువల్ల మాలాంటి అల్పుల దగ్గరికి నువ్వు వచ్చావు. ఆ అల్పులైనటువంటి మేము నీకేం చేయగలమయ్యా, నీకేం ప్రియం చేయగలం అన్నాడు బాబు. అనేప్పటికీ కృష్ణుడు అన్నాడు, రాజా ఆసనంలో కూర్చున్నాడు. సంతోషంతో అంటున్నాడు, స్వధర్మంలో ఉన్నటువంటి క్షత్రియులు ఉంటారే వాళ్ళు ఎప్పుడూ ఇతరులను యాచించరయ్యా. ఎందుకంటే క్షత్రియుడు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాచడు. ఉత్తమ క్షత్రియుడైనటువంటి రాముడుగా ఉన్నటువంటి రాముడు తను చూడండి ఎప్పుడు నా చెయ్యి ఇలా ఉండేది అని చెప్తాడు, ఇలా ఉండేది కాదు. కనుక ఎవరిని యాచించడం అనేటువంటిది క్షత్రియుడు తన యొక్క ధర్మాన్ని బట్టి చెయ్యడు. అది పండితులు అసలు ఒప్పుకోరు. అయినప్పటికీ నేను నీతో సంబంధాన్ని కలుపుకోవాలి అని వచ్చాను. ఆ కలుపుకోవడం కోసం వారధి నీ పుత్రికనిచ్చి వివాహం చేసుకుంటే నీకు నాకు సంబంధం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. కానీ ఈ వివాహానికి ఎలాంటి శుల్కం మాత్రం మేము ఇవ్వం అన్నాడు. మళ్ళీ ఎలాంటి శుల్కం మాత్రం మేము ఇవ్వం అన్నాడు. నగ్నచిత్ అన్నాడు, లోకంలో ఉన్నటువంటి పురుషుల్లో సద్గుణాలకి నిధివి నువ్వు ఒక్కడివే కదా, సద్గుణాలకి ఏకైక ఆధారం నువ్వు కదా స్వామి. స్వయంగా లక్ష్మీదేవి, చంచల స్వభావం కలిగినటువంటి లక్ష్మీదేవి కూడా అచంచల స్వభావంతో నీ శరీరంలో నిలబడి ఉంటుందంటే నువ్వెంతటి వాడివై ఉండాలి. అందువల్ల నీకన్నా అధికమైనటువంటి గుణవంతుడు, మా పాపకి కావలసినటువంటి వరుడు కానీ కాదగ్గ వరుడు కానీ ఈ మానవ లోకంలోనే ఎవరు లేరు, ఇంకో ఇతర లోకాల్లో కూడా ఎవరు లేరనే నేను నమ్ముతాను. కానీ యాదవోత్తమ ఏమనుకోకు, మేము కన్యకి తగిన వరుడు లభించాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి వరుల యొక్క పరాక్రమాన్ని పరీక్షించడం కోసం ఒక నియమం పెట్టాం. నువ్వు అది చేస్తేనే మా అమ్మాయి నీకు అందుతుందన్నాడు. ఏమిటన్నాడు? మా దగ్గర 7 ఆంబోతులు ఉన్నాయి, చాలా బలం కలిగినటువంటివి. ఆ ఆబోతుల యొక్క పరాక్రమం ఎలాంటిది అంటే ఇంతకు పూర్వం అనేక మంది మా పిల్లని వివాహం చేసుకోవాలని వచ్చి వాటితో పోరాడారు. ఆ బాగా పదును తేలినటువంటి వాటి యొక్క కొమ్ములతోటి అవి కొడితే అందరూ కూడా వికలాంగులైపోయి వెళ్ళిపోయారు. ఎవ్వరూ కూడాను దాని ముందు నిలబడలేకపోయారు. అలాంటి ఆంబోతులయ్యా, కనుక అలాంటి ఆంబోతుల్ని గెలవగలిగితే నువ్వు తప్పనిసరిగా నా పుత్రిక నీదే అవుతుంది, కానీ లేకపోతే మాత్రం ఏమో అనుకోకు అన్నాడు. కృష్ణుడు విన్నాడు. అంతే కదా అన్నాడు. టక్కని లేచాడు. తన పై వస్త్రం ఉంది ఉత్తరీయం, అది తీశాడు, నడుముకి గట్టిగా చుట్టేశాడు. ఎక్కడున్నాయి చూపించండి అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద క్షేత్రంలో నిలిపారు వాటిని. వెళ్ళి 7 రూపాలు ధరించాడు. 7 రూపాలు ధరించి ఆ 7 ఎడ్లని కూడాను చాలా సులభంగా వెళ్ళి వాటిని నిగ్రహించాడు, ఓడించేశాడు. ఎంతో పొగరుగా ఉండేటువంటి ఆ ఎడ్లు పూర్తిగా గర్వం అంతా కూడా నశించిపోయే వాటికి అయిపోయిన తర్వాత అవన్నీ కింద పడ్డాయి. మళ్ళీ లేపాడు. వాటన్నిటిని తాళ్లతో బంధించి ఆ తాళ్ళు పట్టుకొని లాగుతున్నాడు వాటిని. ఎలా ఉన్నదిట అంటే చిన్న పిల్లలు ఆ ఎడ్ల బొమ్మలు ఉంటాయి చూశారు, ఆ బొమ్మలకి తాడు కట్టి ఆ బొమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళినట్టుగా కృష్ణుడు ఆ ఎడ్లన్నిటిని కూడాను తాడు పట్టి ఈడ్చుకుని వెళుతున్నట్ట. ఆశ్చర్యపోయాట నగ్నచిత్తు. బా ఇదేమిటి విచిత్రం, ఇంత బలం కలిగినటువంటి వాడు ఇతను అనుకున్నాడు. చాలా ఆనందపడ్డాడు. కానీ అతనికి తెలుసు ఇతను భగవంతుడని. దాని గురించి ఇంతకుముందే అన్నాడు కనుక లోక మర్యాద కోసం. ఎందుకు మరి పరీక్ష ఈయనకి? భగవంతుడని తెలుసు, నువ్వే సాక్షాత్తు లోకానికి సృష్టికర్త అన్నాడు, అన్ని స్తోత్రాలు చేశాడు. చివరికి నువ్వు ఎడ్లతో పోరాడితేనే మా పిల్లనిస్తానని ఎందుకన్నాడంటే తాము నియమించినటువంటి నియమం లోక మర్యాద కోసంగా చేయబడింది కనుక
ఇప్పుడు ఆ లోక మర్యాద క్రియని ఇతను గనక చెయ్యకపోతే ఇతనికి ఊరికేనే తన పిల్లని గనక కట్టబెడితే మిగిలిన రాజులందరూ పరిగెట్టుకు వస్తారు. తన్నులు తిన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇంద్రియాలన్నీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మాకందరికీ ఈ నియమం పెట్టి మమ్మల్ని అందరినీ ఇలా చావగొట్టడానికి చేసావా నువ్వు ఈ పని, అతనికి ఉచితంగా ఇచ్చేస్తావా గొడవ పెడతారు. అందుకని లోక మర్యాదను నిలపడం కోసం అన్నాడు. వెంటనే ఇతను అలా చేశాడు. అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ విధంగా అతను ఆ ఎడ్లని ఇది చేశాడో పిల్లని ఇచ్చేశాడు. ఈ పిల్ల నీది అని నాగ్నచితిని అతనికి ఇచ్చాడు. వివాహం చేశాడు. చాలా అద్భుతంగా వివాహం జరిగింది. చాలా సంతోషపడ్డారు. దేవతలు కూడా దుందుబులు మోగించారు. పుష్పవర్షం కురిసిందిట. ఆ సమయంలో నగ్నజిత్తు కృష్ణుడికి 10,000 గోవులు అలంకారాలతో, అంటే సువర్ణపు అలంకారాలతో కూడుకున్నటువంటి 3,000 మంది దాసీలని, 9,000 ఏనుగులు, 9 లక్షల రథాలు, 9 కోట్ల గుర్రాలు, 100 కోట్లు మంది భృత్యులు, వీళ్ళందరినీ వరశుల్కంగా ఇచ్చాడు. ఆశ్చర్యం చూడండి. వరశుల్కంగా ఇచ్చి పంపించాట. అప్పుడు ఈ వధూవరులు ఇద్దరు కూడాను రథాన్ని ఎక్కారట. ఎక్కించి పంపించాడు. మధ్యలో వీళ్ళు వెళుతూ ఉన్నప్పుడు ఇంతకు పూర్వం 7 ఎడ్లతోటి పోరాడి ఓడిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారే, వాళ్ళందరికీ కృష్ణుడు అలా తీసుకుని వెళుతుంటే ఈర్ష్య పుట్టిందిట. ఆ ఈర్ష్యతోటి మధ్యలో వచ్చి అతన్ని అడ్డుకున్నారట. అప్పుడు వాళ్ళందరినీ కూడాను తుత్తినీళ్ళు చేసి పారేశాడు. కృష్ణుడు ద్వారకకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత పరమానందంతో జీవనం సాగిస్తున్నాడు. మిత్ర వింద, తర్వాత ఆవిడ పేరు సత్య అని పేరు కలిగినటువంటి ఆమె. సరే, అయిపోయిన తర్వాత కృష్ణుడు తర్వాత కొంతకాలానికి సంతర్ధనాదులు అని చెప్పబడేటువంటి సోదరులు ఉన్నారు. వాళ్ళ చేత స్వయంగా వాళ్లే ఇచ్చారట. ఆ సంతర్ధనుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క తల్లి ఎవరు అంటే తన మేనత్తే శృతికీర్తి అని చెప్పబడేటువంటి, అంటే ఎక్కువగా కృష్ణుడు తన మేనత్త కూతుర్లని మేనరికం చేసుకున్నాడు అన్నమాట. ఎక్కువ మేనరికంతోనే వివాహాలు చేసుకున్నాడు. ఆ మేనత్త కూతురైనటువంటి శృతకీర్తి అనేటువంటి పుత్రిక ఆవిడ్ని చేసుకున్నాడు. ఆవిడ కేకయ దేశంలో జన్మించింది. ఆవిడ పేరు భద్ర అని. భద్ర అనేటువంటి ఆవిడ్ని వాళ్ళే ప్రీతిపూర్వకంగా కృష్ణుడికి సమర్పించారు. కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. అలా భద్ర అనేటువంటి ఆమె. ఆ తర్వాత ఒక గరుత్మంతుడు గనక స్వర్గానికి వెళ్ళి అమృతాన్ని అపహరించినట్లుగా బలంతో శ్రీకృష్ణుడు కూడా మద్రరాజు అని చెప్పబడేటువంటి రాజు తన యొక్క పుత్రిక అయినటువంటి లక్ష్మణ అనేటువంటి ఆవిడికి స్వయంవరాన్ని చాటింపు వేస్తే అక్కడికి వెళ్ళి ఆ స్వయంవర మంటపంలో ఒంటరిగా తాను మిగిలినటువంటి రాజులందరినీ కూడాను జయించి ఆ లక్ష్మణ అనేటువంటి ఆవిడ్ని అపహరించుకొని వెళ్ళేట. పోతన ఈ లక్ష్మణ అనేటువంటి పేరు కలిగినటువంటి ఈమెని పోతనామాచ్యుడు లక్షణ అనే పేరుతో చెప్పారు. లక్ష్మణ అనేటువంటిది సంస్కృత భాగవతంలో, పోతనామాచ్యుడు ఈమెన్నే లక్షణ అనే పేరుతో చెప్పారు. సరే, మొత్తం మీద శ్రీకృష్ణుడు ఈ విధంగా అందరినీ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మొత్తం అందరూ 8 మంది అయ్యారా? ఒకసారి లెక్క వేయండి, చెప్పండి. రుక్మిణీదేవి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్ర వింద, నాగ్నజితి, సత్య అనుకోండి, భద్ర, లక్ష్మణ, మొత్తం 8 మంది. అష్టమహిషులు అంటారు వీళ్ళు. అష్టమహిషులు వీళ్ళన్నమాట. సరే, వీళ్ళందరికీ అద్భుతంగా భవనాలు ఉన్నాయి. ఆ భవనాల్లో సుఖంగా జీవనం సాగిస్తున్నారు. అయితే పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి చెప్పారు, రాజా, శ్రీకృష్ణుడు ఈ తర్వాత నరకాసురుణ్ణి సంహరించాడయ్యా.
నరకాసురుణ్ణి సంహరించి అతని యొక్క అంతఃపురంలో నుంచి వేల మంది సుందరాంగనులైనటువంటి వాళ్ళని ఉద్ధరించాడు, వాళ్ళని భార్యలుగా స్వీకరించాడు అన్నాడు. అనేటప్పటికే రాజుగారికి సందేహం కలిగింది. పరీక్షణ్ మహారాజు వారు అన్నారు, మునిశ్రేష్ఠ, ఆ నరకాసురుడు 16,000 మందిని కన్యల్ని, రాజకన్యల్ని తన అంతఃపురంలో బంధించాడు అని ఇంతకు పూర్వం నేను విన్నాను. అయితే అతన్ని చంపిన తర్వాత 16,000 మంది కన్యల్ని కూడాను భగవంతుడు అతన్ని ఎలా స్వీకరించాడు, లేదా ఆ 16,000 మందిని స్వీకరించడానికి ముందు నరకాసురుడిని ఎలా చంపాడు, దాని గురించి వివరించండి అని అడిగాడు. అంటే అప్పుడు సుఖమహర్షి చెప్తున్నారు, నరకాసురుడు చాలా బలం కలిగినటువంటి వాడు. ఇతనెవరు? నారాయణుడి కుమారుడే, కృష్ణుడి కుమారుడే, భూదేవి ద్వారా కలిగినటువంటి వాడు. వరాహ అవతారంలో ఆ భూదేవిని తాను తీసుకొని ఆలింగనం చేసుకుని ఉన్నప్పుడు, అంటే దాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఆలింగనంతో వెళ్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి సంతానం. అయితే ఈ కలిగినటువంటి సంతానం దుర్మార్గుడయ్యాడు, నరకాసురుడు. వీడేం చేశాడు, చాలా బలం కలిగినటువంటి వాడు అవడం చేత వరుణదేవుడి దగ్గరికి వెళ్ళి అతనితో యుద్ధం చేశాడు. చేసి అతని యొక్క ఛత్రాన్ని అపహరించాడు, అతన్ని కొట్టి అతని దగ్గర నుంచి తెచ్చేసుకున్నాడు. ఈ వరుణదేవుడి యొక్క ఛత్రం చాలా గొప్పదిట. దాని కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవుట, అతను సమ్రాట్ అయ్యేటువంటి యోగం ఉంటుందిట. ఏదో దానికి లక్షణాలు చాలా విశేషమైనటువంటి ఉన్నాయి. అవన్నీ ఉండడం చేత అతను అపహరించాడు. అలాగే అదితి దగ్గరికి వెళ్ళాడు. అదితికి కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాలు చాలా ప్రకాశవంతమైనవి, దాంతోపాటుగా మహిమ కలిగినటువంటివి. అది తెలుసుకొని అదితి దగ్గరికి వెళ్ళి ఒక రోజున ఉన్నట్టుండి ఆవిడ యొక్క కుండలాల్ని పీక్కొని వెళ్ళిపోయాడు ఇతను. ఆ తర్వాత మందర పర్వతం ఉన్నది. ఆ మందర పర్వతంలో ఉన్నటువంటి మణిపర్వతం ఉన్నది, శిఖరం. మందర పర్వత శిఖరం మణిపర్వతం అంటారు. ఈ మణిపర్వతంలో దేవతలు, అప్సరస్సులు వీళ్ళందరూ కూడా విహరించేటువంటి విహార స్థలం అంటారు. దాన్ని అపహరించాడు. దాన్ని కూడా అపహరించినటువంటి తాను దాంతోపాటుగా వనమాల ఒకటి అపహరిస్తాడు. ఆ వనమాల మొదలైనటువంటివి ఇంకా కొన్ని అపహరించాడు. ఇలాగా అనేక రకాలుగా అపహరించి అవన్నీ కూడాను తన ఇంట్లో పెట్టుకున్నాడు. సరే, ఇట్లా అపహరిస్తున్నప్పుడు తనకేదైనా కష్టం వస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు దేవతలు. స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఆ స్వార్థం ఎక్కువగా కలిగినటువంటి దేవతల్లో ప్రధానంగా ఇంద్రుడు తన తల్లి అదితి యొక్క కుండలాలు అపహరించాడు అనేటువంటి ఉద్దేశంతో, అది కాకుండా వరుణుడి యొక్క ఛత్రం ఇవన్నీ కూడా పోయాయి, వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు. అందుకని ఇంకా అతన్ని ఏమీ చేయలేక, నరకాసురుడిని చంపలేడు, ఆ బలం లేదు, అతని దగ్గర నుంచి తెచ్చి తల్లికి ఇవ్వలేడు. తల్లి అడుగుతోంది, నువ్వు ఇంత పరాక్రమవంతుడివి, నువ్వు నా కుండలాలు పోతే నీ ఇంద్రుడి తల్లినై ఉండి కూడా నేను ఇలా పోగొట్టుకున్నానని దుఃఖపడుతోంది ఆమె. ఏం చేయాలి? అప్పుడు పరిగెట్టుకుంటూ భూలోకానికి వచ్చాడు, ద్వారకాపట్నానికి వచ్చాడు. కృష్ణుడి పాదాల మీద పడ్డాడు. మహాప్రభో, నువ్వే రక్షించాలన్నాడు. ఏమిటన్నాడు? అప్పుడు నరకాసురుడి యొక్క అత్యాచారాలన్నీ కూడా చెప్పాడు కృష్ణుడికి వివరంగా. చెప్పి, నువ్వు ఎట్లా అయినా సరే నరకాసురుడిని సంహరించి నా తల్లికి ఉన్న కుండలాలు పోయాయ్యా, అవి ఇచ్చి నా తల్లిని సంతోషపెట్టు అన్నాడు. సరే, ఆ ఇంద్రుడి తల్లే కాదు కదా, ఆయనకు కూడా తల్లే కదా, భగవంతుడికి కూడా తల్లే అయింది కదా ఆవిడ. అందువల్ల ఈ మాట విన్నటువంటి తాను వెంటనే అన్నాడు, సరే ఏం పర్వాలేదు ఇంద్ర, నువ్వు వెళ్ళు, నేను చూస్తానన్నాడు. అని అతన్ని పంపించేశాడు. సత్యభామను పిలిచాడు. ఈ పక్కన ఈ మాట వీళ్ళు చెప్తూ ఉన్నప్పుడు సత్యభామ ఉన్నది అక్కడ, విన్నది. నేను కూడా వస్తానండి మీతోటి అని. అబ్బో, తప్పనిసరిగా రమ్మన్నాడు. ఎందుకంటే సత్యభామ ఎవరు? భూదేవి యొక్క అంశ. భూదేవి యొక్క అంశ. ఆమె ఉండగా ఆమె యొక్క సమక్షంలోనే ఆమె యొక్క సంతానాన్ని చంపాలి. చంపడం కూడా ఎందుకు చంపవలసి వస్తుంది? ఆ సత్యభామ యొక్క ప్రోద్బలంతోనే చంపవలసి వచ్చింది. సరే, మొత్తం మీద ఆమె అంగీకారం. ఇప్పుడు తల్లి లేకుండా కొడుకుని చంపేస్తే మళ్ళీ ఆవిడ ఒక గోలు పెడుతుంది కదా. ఆవిడ సమక్షంలో ఆవిడ ప్రోత్సాహంతోనే అతన్ని చంపేటువంటి అవకాశం మంచిది, చాలా సంతోషం, రమ్మన్నాడు.
అప్పుడు తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? నరకాసురుడి యొక్క రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యం పేరేంటి? ప్రాగ్జ్యోతిషపురం అంటారు. ప్రాగ్జ్యోతిషపురం. ఈ ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళారు. సరే, ఇతను చాలా బలం కలిగినటువంటి వాడే, చాలా సేఫ్టీ కూడా చూసుకుంటాడు. అతను చాలా రక్షణ ఉన్నదిట ఆ రాజ్యానికి. ఏమిటి అంటే 10,000 మురపాశాలతో, మురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు ఇతనికి సహచరుడు. ఆ ఉన్నటువంటి అతను 10,000 మురపాశాలు అంటారు, ఆ పాశాల చేత మొత్తం కూడాను చుట్టేశాడు. ఎవ్వడు కూడా ఆ పాశాలని తప్పించుకుని దీంట్లోకి ప్రవేశించలేడనమాట. ఆ మురపాశాల చేత చుట్టేశాడు. అవి తప్పించుకొని లోపలికి రాలేరు అనేటువంటి ఉద్దేశంతో వాడిని పెట్టాడు. ఇంకొకటి, దీంతో పాటుగా గిరిదుర్గాలు ఉన్నాయట. గిరులు అంటే ఇప్పుడు చూడండి, మన భారతదేశానికి హిమాలయాలు అనేటువంటి అడ్డుగోడలు అంటామే, అలాంటి గిరిదుర్గాలు పెట్టుకున్నాడు. శస్త్రదుర్గాలు పెట్టుకున్నాడు. ఆయుధాలతో దుర్గం అంటే లోపలికి ఎవరు ప్రవేశించినా ఆయుధంతో వాళ్ళని నాశనం చేసేస్తారు. అలాంటి రక్షణ పెట్టుకున్నాడు. 4 వైపులా చుట్టబడినటువంటిదిగా జలదుర్గం పెట్టుకున్నాడు. 4 వైపులా దాన్ని చుట్టేసేస్తుంది అన్నమాట, లోపలికి ఎవరు ప్రవేశించలేక. దాని లోపల మళ్ళీ అగ్నిదుర్గం పెట్టుకున్నాడు. నిప్పుతో, నీరు దాటి వచ్చినా నిప్పు దాటి లోపలికి రాలేడు. ఆ తర్వాత వాయువు, గాలి విపరీతంగా వీస్తూ ఉంటుంది అక్కడ, దాని నుంచి బయట లోపలికి వెళ్ళలేనటువంటి వాయుదుర్గం పెట్టాడు. ఈ విధంగా లోపలికి ఎవ్వరూ కూడా శత్రువులు ప్రవేశించలేనటువంటి రీతిలో రక్షణ కల్పించుకున్నాడు ఈ ప్రాగ్జ్యోతిషపురానికి. సరే, అక్కడికి వెళ్ళాడు కృష్ణుడు వెళ్ళాడు. దేని మీద? గరుత్మంతుడి మీద. గరుడాళ్ళు వారిని ఎక్కారు. ఇద్దరు కూడాను సత్యభామతో కలిసి కృష్ణుడు వెళ్ళాడు. కృష్ణుడు వెళ్ళిన తర్వాత ఆ గిరిదుర్గాలు ఉన్నాయి కదా, ఆ గిరిదుర్గాలన్నింటినీ కూడా తన యొక్క గదతోటి నాశనం చేసేసాడు. తన యొక్క బాణాలతోటి శస్త్రదుర్గాలు ఉన్నాయి, ఆ ఆయుధాల సంబంధమైనటువంటివి, వాటన్నిటినీ నాశనం చేశాడు. అలాగే తన యొక్క సుదర్శన చక్రంతో అగ్నిదుర్గాన్ని నాశనం చేశాడు. అలాగే అగ్నిదుర్గాన్ని, వాయుదుర్గాన్ని, జలదుర్గాన్ని, మూడింటిని కూడాను ఈ సుదర్శనంతో నాశనం చేశాడు. ఇక చివరికి మిగిలింది మురపాశాలు. ఈ మురపాశాలని తన యొక్క ఖడ్గంతో నాశనం చేసేసాడు. 10,000 మురపాశాలు ఉన్నాయి, వాటన్నిటిని ఖడ్గంతో నాశనం చేశాడు. చేసి అప్పుడు తన యొక్క శంఖనాదం చేశాడు. శంఖనాదం చేసేటప్పటికే ఎప్పుడైతే శంఖనాదం ఇతను చేశాడో వెంటనే ఆ పైన ఫిరంగులు ఉన్నాయట. ఈ ఫిరంగుల్లో నుంచి పెద్ద పెద్ద గోళాలు అంటే బాంబులు పడ్డాయట. అంటే ఇప్పటివి కాదు, అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ. ఆ బాంబులు పడ్డాయట. ఆ ఉన్నటువంటివన్నీ కూడా పడుతూ ఉంటే వెంటనే ఏం చేశాట, తన శంఖనాదంతోనే దాన్ని నాశనం చేశాడు. తను మళ్ళీ ఆ శంఖనాదం చేసి మొత్తం నాశనం చేసేసాట అక్కడ. సరే, మొత్తం మీద శత్రువులు వీరులైనటువంటి వాళ్ళకి ఈ శంఖనాదం వినేటప్పటికే వాళ్ళ గుండెలు పగిలాయి, ఈ పక్కన ఫిరంగులన్నీ కూడా ఎగిరిపోయాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగా దుర్గం యొక్క ప్రాకారం ఉంటుంది. ఇవన్నీ దాటిన తర్వాత అతని యొక్క దుర్గం ఉంటుంది కదా, దుర్గ ప్రాకారం ఉంటుంది. ఈ ప్రాకారాన్ని మళ్ళీ గదతో కొట్టేసేసి లోపలికి వెళ్ళాడు. ఎప్పుడైతే ఈయన పాంచజన్య శంఖాన్ని ఊదారో అది ఎలా ఉందిట, ప్రళయకాల సంబంధమైనటువంటి పిడుగుపాటులాగా ఉందిట. ఆ ధ్వని వినేటప్పటికే ఆ భయంకరమైనటువంటి పాంచజన్య ధ్వనికి అక్కడే జలాల్లో శయనిస్తూ నిద్రపోతున్నటువంటి ఆ ముర రాక్షసుడు లేచేట. ఇతనికి 5 ముఖాలు ఉన్నాయట, చాలా భయంకరంగా ఉన్నట్ట. అతి క్రూరమైనటువంటి వర్చస్సు ముఖంట. అలా ఉన్నటువంటి తాను ఒక్కసారి పైకి లేచాట. ఆ శబ్దాన్ని విని అతని దగ్గర భయంకరమైన త్రిశూలం ఒకటి ఉన్నదిట. ఆ త్రిశూలాన్ని తీసుకున్నాడు. 3 లోకాలని కూడాను మింగుతానా అన్నట్లుగా వచ్చినటువంటి వాడిగా వచ్చేట అతను. గరుత్మంతుడి మీద కృష్ణుడు ఉండగా గరుత్మంతుడికి ఎదురుగా వెళ్ళేట ఇతను.
ఆ ఎదురుగా వెళ్ళి త్రిశూలాన్ని పట్టుకొని ఆ త్రిశూలాన్ని గరుత్మంతుడి మీదకి వేశాట. వేసి 5 ముఖాలతోటి పెద్దగా గర్జించేట ఈ ముర్ర రాక్షసుడు. ఆ భయంకరమైనటువంటి ముర్ర రాక్షసుడు యొక్క శబ్దాన్ని విని ఆ స్వర్గం, భూమండలం, అన్ని దిక్కులు, ఆకాశం అన్నీ కూడాను అదిరిపోయాయట. అంత భయంకరమైన వ్యక్తి. ఆ శబ్దంతో బ్రహ్మాండ కటాహం కూడా ఆవరించింది ఆ శబ్దం వెళ్ళి. అప్పుడు గరుత్మంతుడి వైపు వస్తున్నటువంటి ఆ త్రిశూలాన్ని కృష్ణుడు చూసి వెంటనే తన భక్తుడికి కష్టం కలిగితే సహించలేడు కనుక 2 బాణాలతోటి వాటిని 3 ముక్కలు చేసి పారేశాడు. ఆ మరాసురుడి యొక్క 5 ముఖాలు కూడా బాణాలతో కొట్టేట. చాలా కోపం వచ్చింది ఇతనికి. వచ్చి వెంటనే ఆయన మీద, కృష్ణుడి మీద గదని ప్రయోగించేట. ఆ ఎదురుగా వస్తున్నటువంటి గదని తన గదతోటి 1000 ముక్కలు చేసి పారేశాట. అప్పుడు మురాసురుడు తన యొక్క భుజాల్ని పైకెత్తి కృష్ణుడికి ఎదురుగా పరిగెట్టి వెళ్తున్నట్ట తన్ని చంపడం కోసం. అప్పుడు కృష్ణుడు ఇంకా చాలు నీతో ఆటలు అనుకొని సుదర్శనాన్ని తీసేట. ఒక్కసారి దాని మీద వేస్తే 5 తలల్ని కూడా నరికి పారేసింది. అతను పడుతుంటే ఎలా ఉందిటంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం దెబ్బకి ఇంతకుముందు పర్వతాలన్నింటినీ కూడా కొట్టేవాడుతాను. ఆ పర్వత శిఖరం పడిపోయినట్టు పడిపోయాడు కృష్ణుడి యొక్క సుదర్శన చక్ర ధాటికి. అలా తెగి పడిపోయాట. పడిపోయినా ఆ తర్వాత నీటిలో పడిపోయాడు వాడు. అక్కడ ఎప్పుడైతే అతను చనిపోయాడో ఇతనికి 7 సంతానం ఉన్నట్ట. ఈ 7 పుత్రులు కూడా తండ్రి మరణించాడనేటువంటి దుఃఖంతో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈయన మీదకి యుద్ధానికి వచ్చారట కృష్ణుడి మీదకి. వాళ్ళ పేర్లు ఏంటిట? తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసువు, నభస్వంతుడు, అరుణుడు అని చెప్పబడేటువంటి మురాసురుడి యొక్క 7 పుత్రులు అస్త్రాలు ధరించి పీఠుడు అని చెప్పబడేటువంటి సైన్యాధ్యక్షుడిని ఎదురుగా పెట్టుకొని అతనితో పాటుగా వచ్చారట. తీవ్రమైనటువంటి కోపంతో వాళ్ళందరూ కృష్ణుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి బాణాలు, ఖడ్గాలు, గదలు అన్నీ కూడాను, శక్తి ఆయుధాలు, వృష్టి ఆయుధాలు, శూలాలు అన్నీ కూడా విసిరారట వాళ్ళు. అప్పుడు భగవంతుడు కూడా, కృష్ణుడు కూడా తన యొక్క బాణాలతోటి వాళ్ళు విసిరేటువంటి శస్త్రాలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేసేసట. ఆ తర్వాత పీఠుడు ఉన్నాడు. పీఠుడు సైన్యాధ్యక్షుడు. ఆ పీఠుడు మొదలైనటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క అవయవాలన్నీ కూడాను ఖండించి వారేసట కృష్ణుడు. వాళ్ళందరినీ చంపేశాడు. ఆ కృష్ణుడు యొక్క బాణాలకి, చక్రం యొక్క దెబ్బలకి తన పీఠుడు అనేటువంటి సైన్యాధ్యక్షుడు, మిగిలినటువంటి సైన్యం అందరూ కూడా నశించిపోవడం చూశాడు ఇతను. దాన్ని సహించలేకపోయాడు. సహించలేక ఎవరు, మన నరకాసురుడు సహించలేకపోయి ఇంకా చివరికి వీళ్ళందరూ చచ్చిపోయారు. అందరూ పోయిన తర్వాత చివరికి ఇంకా నేనే బయటికి రాక తప్పదనుకొని తాను క్షీరార్ణవంలో నుంచి పుట్టినటువంటి ఏనుగు, ఆ ఏనుగు మీద ఎక్కి బయలుదేరాట యుద్ధం కోసం అని. పరమాత్మను చూశాడు. అతను ఎలా ఉన్నట్ట అంటే సూర్యమండలం మీద మెరుపుతో ఉన్నటువంటి మేఘంలాగా ఉన్నట్ట. ఆకాశంలో ఉన్నటువంటి మెరుపుతో ఉన్న మేఘంలాగా గరుత్మంతుడి మీద భార్య అయినటువంటి సత్యభామతో ప్రకాశిస్తున్నటువంటి కృష్ణుణ్ణి చూశాట. చూసి వెంటనే అతను ఒక శక్తిని వదిలేట. ఏమిటా శక్తి? శతఘ్ని అని పేరుని దానికి. ఆ శక్తిని విసిరట్ట. సరే, ఎప్పుడైతే ఇతను వదులుతున్నాడో తనకున్నటువంటి అనుచరులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అస్త్రాలను వదిలేట. వెంటనే కృష్ణుడు విచిత్రమైనటువంటి రెక్కలు కలిగినటువంటి బాణాలతోటి నరకాసురుడి యొక్క సైన్యం యొక్క బాహువుల్ని, చేతులు, తొడలు, కంఠం, దేహం మొత్తం నరికి పారేసి పీనుగులు చేసి పారేసట. ఏనుగులు, అశ్వాలు కూడా నశించిపోయాయట. అప్పుడు ఇంకా మిగిలినటువంటివన్నిటినీ కూడా గరుత్మంతుడు తన రెక్కల చేత, ఆ రెక్కలతో కొట్టి ఆ ఏనుగుల్ని అన్నిటినీ సంహరించట. అప్పుడు కృష్ణుడు గరుత్మంతుడి మీద ఉండి ఆ మిగిలినటువంటి వీరులైనటువంటి వాళ్ళు ఎవరైతే నరకాసురుడి పక్షంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసి ఇక ఇతని మీదకి వచ్చారట. ఆ ఉన్నటువంటి వాళ్ళందరినీ గరుత్మంతుడు కూడా తన పక్షం తాను చూసుకున్నట్ట. అంటే తాను ముక్కుతో వాళ్ళందరినీ కొట్టడం, రెక్కలతో కొట్టడం, గోళ్లతో గీయటం,
ఆ ఏనుగుల్ని అనేక రకాలుగా బాధ పెట్టాట, మనుషుల్ని బాధ పెట్టాట, అన్నీ చేసేసి చిట్ట చివరికి వీళ్ళందరూ జయించిన తర్వాత నరకాసురుడి యొక్క రాజ్యంలోకి నెమ్మదిగా ప్రయాణం చేస్తుంటే అతను ఏనుగు మీద ఎదురొచ్చాడు. వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది. అప్పుడు నరకాసురుడు గరుత్మంతుడిని కొట్టాట. గరుత్మంతుడిని కొట్టేటప్పటికే ఆ గరుత్మంతుడు ఒక్కసారి తగిలినటువంటి ఆ దెబ్బకి కొద్దిగా పక్కకు అలా ఎగిరట్ట. అది చూసి వెంటనే అతను నా శక్తికి లొంగిపోతున్నాడు అనుకొని శక్తి ఆయుధం ఒకటి ఉన్నది అతని దగ్గర, దాంతో మళ్ళీ కొట్టాట. కొడితే ఆ దెబ్బ తగిలింది. తగిలితే ఏనుగు మీద కనుక పూలమాల పడ్డట్టుగా భావించేట, స్థిరంగా నిలబడిపోయాట ఆయన. అప్పుడు చూసి తన యొక్క ప్రయత్నం ఇప్పుడు విఫలమైందని మళ్ళీ అనుకొని అతను కృష్ణుడిని సంహరించడం కోసం శూలం తీసేట. కృష్ణుడు అతన్ని చంపడానికి అది ఎత్తే లోపుగానే సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ గజం మీద ఉన్నటువంటి నరకాసురుడు యొక్క శిరస్సు ఖండింపబడింది. వెంటనే కింద పడిపోయాడు. బంధువులందరూ కూడాను ఆహాకారాలు చేశారు. ఋషులందరూ కూడాను మేలు మేలన్నారట. చాలా అద్భుతమైన క్రియ చేశామని చెప్పి కృష్ణుని పొగిడారట. దేవతలందరూ పుష్పవర్షం కురిపించారట. ఎంతో కాలంగా ఉన్నటువంటి దుష్టుడు ఈ నరకాసురుడు. ఆ నరకాసురుడు చనిపోయేటప్పటికీ ఆనందపడ్డారు అందరూ కూడా. సరే, ఆ సమయంలో మరి నరకాసురుడి యొక్క తల్లి పృథివీ కదా, అందుకని భూమాత వచ్చిందిట అక్కడికి. వచ్చి కృష్ణుడి దగ్గరికి వచ్చి మంచి బంగారంతో తయారు చేయబడినటువంటి అదితి యొక్క కుండలాలు, అతను ఏవేవైతే అపహరించాడో వాటన్నిటినీ కూడాను లెక్క ఉపజెప్తోంది. దాన్ని ఆ కుండలాలను ఇచ్చింది. ఇదిగో ఇది అదితి యొక్క కుండలాలు మా పిల్లవాడు అపహరించాడు. అలాగే ఇది వైజయంతి మాల, అలాగే ఇది వనమాల, అలాగే వాటితో పాటు వరుణుడి యొక్క ఛత్రం ఇదిగో, అలాగే ఆ మందర పర్వతం యొక్క శిఖరం మణిపర్వతం ఇదిగో అని అన్నీ కూడాను భక్తిపూర్వకంగా ఆయనకి సమర్పించిందిట. అంజలి ఘటించిందిట. బ్రహ్మాదుల చేత అర్చింపబడేటువంటి శ్రీకృష్ణుని స్తోత్రం చేసిందిట. ఏమన్నదిట? నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంఘ్రయే అన్నదిట. దాన్ని పంకజం అంటూ ఉంటారు మనవాడు. పంకజం అంటే ఏమిటి అర్థం? కమలం. కమలానికి పంకజం అని ఎందుకు పేరు వచ్చింది? పంకం అంటే బురద. బురదలో నుంచి జన్మించింది, పుట్టింది కనుక దానికి పంకజం అని పేరు. ఆ బురదలో నుంచి పుట్టినా కూడాను ఎంతో అందంగా ఉంటుందిట, అది పంకజం అని పేరు. ఈయన్ని కొలుస్తూ ఆవిడ అంటుందిట, నమః పంకజనాభాయ. ఈ శరీరం అంతా కూడా పంకజాలమయం. కృష్ణుడి యొక్క శరీరం అంతా కూడా పంకజాలమయం. ఎందుకుట? ఈయన ఒక సరస్సు గనక. ఈయన ఒక సరస్సు. సరస్సు అని ఎవరు చెప్పారు? కులశేఖర ఆళ్వార్లే కాదు, పురాణమే చెప్పింది. కులశేఖర ఆళ్వార్లు అన్నారు. ఏమన్నారు? హరి సరసి విగాహ్య అంటారు. హరి అనేటువంటి సరస్సులో మునిగి ఆ తేజస్సు, ఆ పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి తేజస్సు అనేటువంటి జలాన్ని తాగాలన్నారు. ఆయన యొక్క గుణ ప్రవాహాన్ని, ఆ అమృతాన్ని పానం చేయాలన్నారు. ఈయన సరస్సు అయినప్పుడు మరి ఈ సరస్సులో కమలాలు ఉంటాయి కదండి అన్నారు. అంటే ఉన్నాయన్నారు. ఆ కమలాలను వర్ణిస్తోంది మన అమ్మ భూదేవి. ఏమంటోందిట? ఆయన పంకజనాభుడు అన్నది. అంటే ఆయన యొక్క నాభి స్థానంలో నుంచి పంకజం వచ్చింది, అంటే కమలం ఉద్భవించింది కనుక పంకజనాభుడు అని పేరుట ఆయనకి. అలాగే పంకజ మాలినే, ఆయన ఏమిటి కమలాల మాల ధరిస్తారట, అందువల్ల పంకజమాలి. ఆ తర్వాత పంకజ నేత్రాయ, ఆయన యొక్క నేత్రాలు ఉన్నాయి చూసారా, పంకజాల్లాగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయి చూడండి. పక్క నుంచి చూసినా, ఎదురు నుంచి చూసినా, ఎక్కడి నుంచి చూసినా అందంగానే కనిపిస్తాయి. అలాంటి అందమైనటువంటి పంకజ నేత్రుడట. అలాగే పంకజాంఘ్రయే, ఆయన పాదాలు కూడా పంకజాల్లాగానే ఉంటాయట. కానీ ఇక్కడ అమ్మ ఒకటి మర్చిపోయింది. ఇది పంకజ హస్తాలు కూడా, కమల హస్తాలు. ఆయనకి చేతులు కూడా కమలాల్లాగానే ఉంటాయట, ఎర్రగా. మొత్తం అంతా పంకజాలే ఈయన. ఇంతకీ ఆయన ధరించినటువంటి అమ్మ కూడా పంకజమే.
ఆవిడకి పేరు కమల అని, లక్ష్మీదేవి. ఆయన వక్షస్థలంలో ధరించింది కూడా కమలే. ఆవిడ ఉద్భవించింది కమలమే. అంటే ఈయనకి కమలం అంటే చాలా ప్రీతి అన్నమాట స్వామికి. అదిగో అలాగా పంకజాంఘ్రయ్య అని ఆయన్ని పంకజ శబ్దంతోనే ఆమె పొగిడింది, కీర్తించింది. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయ ఆదిబీజాయ పూర్ణబోధాయతే నమః అన్నదిట. శరణాగతుల యొక్క దుఃఖాలని పోగొట్టేటువంటి వాడు అని ఆయన్ని కీర్తించి, ఓ నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే. ఎవరికిది? భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్తోంది. విష్ణవే అన్నది, ఆ విష్ణవే అంటం చేత షడాక్షరి మంత్ర సంబంధమైనటువంటి దైవాన్ని కొలుస్తూ ఉంది. అలాంటి పురుషాయ, జగత్తుకి పురుషుడు అంటే పరమాత్మ ఒక్కడే. పురుష శబ్దంతో పిలవదగినవాడు పరమాత్మ ఒక్కడే. కానీ పరమాత్మ మాత్రం భగవద్గీతలో పురుష శబ్దాన్ని తనొక్కడికే పెట్టుకోలేదు, జీవుడికి ప్రకృతికి కూడా పెట్టాడు. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ. క్షర సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్య ఉదాహృత అంటాడు. అంటే ఏంటి? లోకంలో ఇద్దరు ఉన్నారు పురుషులు. ఆ పురుషుల్లో ఎవరు ఒకరు క్షరమని పిలువబడతారు, ఇంకొకరు అక్షరమని పిలువబడతారు. వీళ్ళిద్దరికీ పురుషులని పేరు. ఈ క్షరము అక్షరము అంటే, క్షరం అంటే సర్వాణి భూతాన్ని, నశించిపోయేటువంటి జీవరాశి. అలాగే జీవుడు ఉన్నాడు అంటే ప్రకృతి అన్నమాట. ఇక్కడ అక్షరం అంటే కూటస్థుడు, కూటస్థుడు అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంటాయి. కూటస్థుడు అంటారు. కూటస్థుడు అంటే ఇప్పుడు నమ్మాళ్ళు వారు ఉన్నారు, ఆళ్ళవారిని ఏమంటాం మనం? ప్రపన్న జన కూటస్థుడు అంటాం. ఏమిటి ఇక్కడ కూటస్థ శబ్దానికి అర్థం అంటే కూటవత్ తిష్టతీతి కూటస్థ. కూటవత్ తిష్టతీతి కూటస్థ అంటే ఏమిటి? కూటం అంటే ఏమిటి? ఇప్పుడు బంగారు పనులు చేస్తుంటారు, లేదా ఇంకా ఇనప పనులు ఏవో చేస్తూ ఉంటారు కదా. చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక దిమ్మె ఉంటుంది. దిమ్మె అది స్థిరంగా ఉంటుంది. ఈ దిమ్మె మీద ఆ వస్తువుల్ని కొడుతూ ఉంటారు. కొట్టి అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు. దాని మీద అనేక వస్తువులు తయారవుతాయి, కానీ అది మాత్రం వికారం పొందదు. ఎలా ఉందో అలాగే ఉంటుంది. అందువల్ల పరమాత్మ కూడా కూటస్థుడయ్యాడు. ఎందుకు? ఆయన మీదనే కదా జగత్తంతా కూడా వికారాలు పొందుతూ ఉంటుంది. అది సూక్ష్మావస్థ పొందుతుంటుంది, స్థూలావస్థ పొందుతుంది, కానీ దానికి మాత్రం ఏ విధమైన వికారం మాత్రం ఉండని వాడవుతాడు. అలాగే ఉండేటువంటి కూటస్థుడు ఆయన. కనుక ఆ కూటంలాగా ఉండేటువంటి, స్థిరంగా ఉండేటువంటి స్వామి అని చెప్పింది భూదేవి. అటు ద్వాదశాక్షరిని, ఇటు షడాక్షరిని, రెండింటిని కూడా కొలుస్తూ పురుషాయ ఆది బీజాయ అన్నది. ఆది బీజం అంటే జగత్తుకి కారణమైనటువంటి వాడు అన్నమాట. పురుషాయ యథార్థంగా పురుష శబ్దంతో పిలువబడేటువంటి వాడు. ఇంతకీ ఈ పురుషుల్ని వీళ్ళిద్దరిని చెప్పారు, ప్రకృతిని, జీవుణ్ణి. పురుష శబ్దంతో వీళ్ళని కీర్తించి ఉత్తమ పురుషస్త్వన్య, వీళ్ళిద్దరికన్నా కూడా ఉత్తమ పురుషుడు ఇంకొకడు ఉన్నాడు, అతనికి పరమాత్మ అని పేరున్నాడు. పరమాత్మేత్యుదాహృత. వీళ్ళిద్దరికన్నా ఉత్తమ పురుషుడు ఎవరైనా పరమాత్మ అన్నమాట. అంటే ఇక్కడ తత్వత్రయం వచ్చింది. తత్వత్రయం చెప్పింది ఈ భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం. అటు జీవుడు, అటు పరమాత్మ, వీళ్ళిద్దరికన్నా అన్యహ అంటున్నాడు. అన్యహ అంటే వేరైన వాడు అని అర్థం. వీళ్ళిద్దరికన్నా వేరైన వాడు, వీళ్ళిద్దరికన్నా వేరైన వాడు అని స్పష్టంగా అక్కడ అన్య శబ్దంతో చెప్తూ ఉన్నటువంటి పరమాత్మ ఉద్దేశ్యంలో ఆ జీవుడు పరమాత్మ ఒకళ్ళు కాదు అని స్పష్టమవుతుంది. ఉత్తమ పురుష, వీళ్ళిద్దరికి పురుషులు, ఆయన ఉత్తమ పురుషుడు, ఆయనే పరమాత్మ అని చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ మన అమ్మ కూడా పురుషాయ ఆది బీజాయ, జగత్తుకంతటికి కారణభూతుడైనటువంటి వాడు, పూర్ణబోధాయతే నమః అన్నది. అంటే
పరిపూర్ణ స్వరూపుడైనటువంటి వాడయ్యాడు. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను అన్నది. అన్న తర్వాత ఓ శరణాగతుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడివి నువ్వు అని అంటూనే తానన్నది, నరకాసురుడి యొక్క పుత్రుడు ఉన్నాడయ్యా, ఆయన భయపడుతున్నాడు, అందుకని నేను వచ్చాను నీ దగ్గరికి అన్నది. నీకు వస్తువులు ఇవ్వడం ఒక్కటే కారణం కాదు, రెండవది ఆ నరకాసురుడిని నువ్వు సంహరించిన తర్వాత అంత బలం కలిగినటువంటి వాడు నీ చేత చనిపోయేటప్పటికే వణికిపోతున్నాడు పాపం పిల్లవాడు అన్నది. మనవాడు కదా, బాధ అందుకని వచ్చింది. అందుకనే ఆ భయపడుతున్నటువంటి అతన్ని నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చాను, ఇతన్ని రక్షించవయ్యా, ఇతని శిరస్సు మీద నీ హస్తాన్ని నుంచి ఇతనికి ఉండే సర్వ పాపాలని కూడా నాశనం చేయవయ్యా అని ప్రార్థించింది. తన భార్య మాట వినటం చేయకుండా ఏ భర్త ఉంటాడు కనుక పరమాత్మ అంగీకరించాడు. అప్పుడు ఆ ధాత్రి స్తుతించినప్పుడు ఈ పుత్రుడెవరు, నరకాసురుడి యొక్క పుత్రుడెవరు, భగదత్తుడు అని పేరు కలిగినాడు. ఆ భగదత్తుడు అనేటువంటి అతనికి అభయాన్ని ఇచ్చాడు. సంపన్న సమృద్ధి ఉన్నటువంటి వాడుక ఈ నరకాసురుడు. చాలా అద్భుతమైనటువంటి సంపద, ఎంతమందిని కొట్టి తెచ్చాడో తెలియదు, మొత్తం మీద చాలా అద్భుతమైనటువంటి సంపద ఉన్నది. ఇతనికి అభయప్రదానం చేసినటువంటి కృష్ణుడు నరకాసురుడి యొక్క ఇంట్లోకి వెళ్ళాడు. ఆ గృహంలోకి వెళ్ళి అంతా సంచరిస్తుంటే పెద్దగా స్త్రీల యొక్క కంఠం వినిపిస్తోంది, రక్షించండి రక్షించండి రక్షించండి, మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు లేరా అంటూ గట్టిగా కేకలు పెడుతున్నటువంటి స్త్రీల యొక్క మాటలు వినిపించేటప్పటికే వెంటనే ఎవరు అరుస్తున్నది అన్నాడు. అంటే భగదత్తుడు చెప్పాడు, రాజకన్యలు, రాజుల దగ్గర నుంచి అపహరించబడినటువంటి వారు, అలాగే సిద్ధుల దగ్గర నుంచి తేబడినటువంటి వారు సుమారు 16,000 మంది కన్యల్ని నా తండ్రి గారు బంధించాడయ్యా అని చెప్పాడు. అరే ఎక్కడున్నారు వాళ్ళు అంటే అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే అతను తీసుకుని వెళ్ళాడో వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి అద్భుతమైన తేజోరూపుడైనటువంటి పరమాత్మను చూసేటప్పటికే వాళ్ళందరికీ ఆశ్చర్యం, ఆనందం కలిగినాయి. అయితే మనం ఈ బంధలా నుంచి విడబడతాం అనేటువంటి ఆ కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి వెంటనే వాళ్ళందరూ మోహించారు. వెంటనే అన్నమాట వాళ్ళ మనస్సులో వాళ్ళు అనుకున్నారు, నిజంగా దైవం పంపించినటువంటి ఇష్టమైనటువంటి పతి రూపంలో ఇతను వచ్చాడు అనుకున్నారట. వాడు భర్తగా వచ్చాడు ఇతను, మాకెంతో అందంగా ఉన్నటువంటి కృష్ణుడిని వివాహం చేసుకోవాలి అని వాళ్ళ మనస్సులో ప్రతి వాళ్ళు సంకల్పించుకున్నారట. 16,000 మంది. అదేమిటండి, ఎవరో ఒకళ్ళకే ఇద్దరికి నచ్చొచ్చు, కానీ అందరికీ ఒకేసారి నచ్చడం ఏంటి అంటే వీళ్ళ పూర్వజన్మ సంబంధం ఉన్నది. వీళ్ళ పూర్వజన్మను మనకు విష్ణు పురాణం చెప్తుంది. సరే, ఇప్పుడు సమయం లేదు, మనం సాయంత్రం చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ,
గోవింద 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 జయ జయ గోవింద 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 జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ జై గోవింద జై జై గోవింద జై 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 గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.